నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ M02s లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి 10,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఏం తెలియదు. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. జనవరి 7వ తారీఖు దీని అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు ఇండియాలో. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. అదొకటి మంచి న్యూస్ అని చెప్పొచ్చు. 10,000 రూపాయల లోపు సామ్సంగ్ ఫోన్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ దానికంటే ముందు ఈ ఫోన్స్ రెండు అయితే మీరు గెలుచుకోవచ్చు. రెండు సామ్సంగ్ M02sలు అయితే మీరు గెలుచుకోవచ్చు. కింద మీకు గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది. ఇది 30 రోజులు ఉంటుంది. అంటే మనం అనౌన్స్ చేస్తాం జనవరి 30వ తారీఖుని అనౌన్స్ చేస్తాం గివ్ అవే విన్నర్స్ని అయితే ట్విట్టర్లో లైవ్కి వచ్చి అనౌన్స్ చేస్తాను 4 PM అండ్ కింద మీకు గ్లీమ్ లింక్ ఉంటుంది. గ్లీమ్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు మన ఛానల్ విజిట్ చేయాల్సి ఉంటుంది. విజిట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఎంట్రీ అయితే అయిపోతుంది. ఇలా ఇద్దరిని అయితే అనౌన్స్ చేస్తాను. విన్నర్స్ని అయితే రెండు అయితే గెలుచుకోవచ్చు. అండ్ ఫోన్స్ అయితే నా దగ్గర లేవు ప్రజెంట్ అయితే. ఫోన్స్ మీకు డైరెక్ట్ సామ్సంగ్ నుంచే మీకు డెలివరీ అయితే చేస్తారు. అవి నేను అప్డేట్ చేస్తాను మీకు. విన్నర్స్ని అయితే ఖచ్చితంగా మీ ఫోన్స్ వచ్చే వరకు నాది రెస్పాన్సిబిలిటీ మీ చేతికి. అండ్ ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతే స్పెసిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ దీని డిస్ప్లే వస్తారు 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే, LCD డిస్ప్లే. ఇది ఇన్ఫినిటీ V నాచ్తో వస్తుంది. 3GB RAM 30GB మోడల్ ఉంది. అండ్ 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ కూడా ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది ఇది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉన్నాయి. 13 MP మెయిన్ కెమెరా f2.8 అపర్చర్తో వస్తుంది. 2 MP డెప్త్ సెన్సర్, 2 MP మ్యాక్రో కెమెరా f2.4 అపర్చర్తో వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 5 MP కెమెరాతో వస్తుంది, f2.8 అపర్చర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చూద్దాం బాక్స్లో చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదో. బ్యాక్ సైడ్ కూడా మనకి అవే స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ మీద ప్రైస్ అయితే 11,500 రూపాయలు దాకా ఉంది. అంత ప్రైస్ అయితే ఉండదు, తక్కువ రేట్లో దీన్ని తీసుకొని వస్తారు. అండ్ ఇక్కడ మన కేస్ ఇట్ అనేది ఏమి ఉండవు. ఈ క్విక్ స్టార్ట్ కిట్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంది. ఇది మనకు మొబైల్, ఇది బ్లాక్ కలర్లో ఉంది. ఫోన్ బయటకి తీద్దాం. సో ఇది మనకి మొబైల్ అయితే. ఇది 4GB RAM 64GB మోడల్, డిజైన్ అండ్ ఇంజనీర్డ్ బై సామ్సంగ్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియా అని ఉంది. బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది. గ్రిప్ అయితే బాగుంది ఫోన్ది. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఫ్లాష్ కనిపిస్తుంది, బాటంలో సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. నాకు తెలిసి ఇది ట్రిపుల్ స్లాట్తో రావచ్చు, చూద్దాం ట్రిపుల్ స్లాట్తో వస్తుందో లేకపోతే. ట్రిపుల్ స్లాట్తోనే వస్తుంది. మైక్రోఎస్టీ కార్డ్ ఎంత ఎగ్జాక్ట్గా చెప్పలేదు. మినిమం అయితే 256GB అయితే ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. 4G సపోర్ట్తో వస్తుంది. 450 మనకి 5G సపోర్ట్ అయితే ఏమి ఉండదు. బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయకండి మరి 10,000 రూపాయల లోపు. ఇప్పుడే వాటర్లో చూసుకుంటే మాత్రం స్పీకర్ గిల్ ఉంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. బడ్జెట్లో టైప్ సి పోర్ట్ అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. అండ్ స్క్రీన్ వచ్చేసరికి 6.5 ఇంచ్ HD డిస్ప్లే అండ్ టాప్లో మనకి కెమెరా కనిపిస్తుంది. 5 MP కెమెరా అండ్ ఇయర్పీస్ కనిపిస్తుంది. ఇది ఒకటే కొద్దిగా మైనస్ అనిపించింది. 5 MP కెమెరా కాకుండా అట్లీస్ట్ ఒక 8 MP కెమెరా ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది ఫ్రంట్ కెమెరా. మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మిగతా కంటెంట్స్, బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి టైప్ సి కేబుల్ అండ్ ఇది వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్. ఇది 15W ఛార్జర్ ఏమో చూద్దాం ఒకసారి. ఇది నార్మల్ స్టాండర్డ్ ఛార్జర్ 5V 1.55 ఆంపియర్ దగ్గరికి 10W అవుట్పుట్తో వస్తుంది. ఇది మీకు 15W ఛార్జర్ అయితే కాదు, కాకపోతే ఫోన్ అయితే మీకు 15W సపోర్ట్ అయితే వస్తుంది. అదైతే వాళ్ళు మెన్షన్ చేశారు. బాక్స్లో అయితే మనకి 10W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే అన్ని పక్కా పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి మొబైల్ అయితే 5000 mAh బ్యాటరీ కాబట్టి పెద్దగా ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు. ఫోన్ చేతిలో అయితే బాగానే ఉంది. అండ్ లుక్ అయితే కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకు కొద్దిగా డిజైన్ ఏదో ఇచ్చారు, V షేప్లో ఏదో కనిపిస్తుంది, ఇంటూ లాగా కొద్దిగా డిజైన్. సేమ్ M సిరీస్ ఫోన్స్ ఎట్లా ఉన్న అట్లనే ఉంది, కాకపోతే కొద్దిగా మ్యాట్ ఫినిష్లో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్రిప్ అయితే బాగుంది. ఒకసారి ఫోన్ మనం స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M02s అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ పవర్ బై 100 అని వచ్చింది. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ నాకు కనిపించలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీనిలో లేదు. సో ప్యాటర్న్ కానీ అండ్ ఫేస్ అన్లాక్ వీటి మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి ఉంటే బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదొకటే చాలా బాగా మిస్ అవుతుంది. చాలా బాగా అయింది, అది చాలా మిస్ అవుతుంది. ఖచ్చితంగా ఉండాలి మనకి ఏ బడ్జెట్లో అయినా కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీనిలో అయితే అది లేదు. ఒకసారి మనం సెటప్ చేద్దాం. క్విక్గా సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకు ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ సామ్సంగ్ M02s. కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది. డైలీ 100 కొన్ని యాప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో వీటిని రిమూవ్ చేయొచ్చు అని చూద్దాం. అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కొంచెం బ్లోట్వేర్ అయితే ఇన్స్టాల్ చేశారు, బడ్జెట్ ఫోన్ కాబట్టి. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇది One UI 2.5 మీద రన్ అవుతుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి November 2020 సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. మేబీ అప్డేట్ ఇవ్వచ్చేమో. ప్రజెంట్ అయితే November ప్యాచ్ మీద రన్ అవుతుంది.
అండ్ ఒకసారి కెమెరా చూసుకుంటే కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, మంచి ఇమేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సామ్సంగ్ ఫోన్ కాబట్టి. అండ్ డెప్త్ సెన్సార్ కూడా ఓకే, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా పెద్ద యూజ్ ఉండదు. అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు, 8 మెగాపిక్సెల్ ఇచ్చి బాగుండే. చూద్దాం కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా నేను చూపిస్తే ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ మనం వీడియో ఎంత రికార్డ్ చేయొచ్చో చూద్దాం. బ్యాక్ కెమెరా విషయస్ మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయస్ కూడా మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆటో హెచ్డిఆర్ కూడా ఉంది, లైవ్ ఫోకస్ అయితే ఉంది, అంటే మనం పోర్ట్రేట్ షాట్ తీసుకోవడానికి. మోడ్లో ప్రో ఉంది, మ్యాక్రో ఉంది, అంటే స్లో మోషన్ ఇట్లాంటివి కూడా ఏం ఆప్షన్స్ అయితే లేవు. అండ్ ఎమోజీస్ కూడా అంటే శాంసంగ్ అవి కూడా దీనిలో అయితే మనకి ఏమిలో జస్ట్ మ్యాక్రో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మ్యాక్రో వీడియో ఆప్షన్ కూడా లేదనుకుంటా, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మ్యాక్రో వీడియో ఉందేమో, లేవు, ఓన్లీ మ్యాక్రో ఫొటోస్ తీసుకోవచ్చు. నేను కొన్ని ఫొటోస్ శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడండి. వచ్చేసరికి ఇక్కడ తీసిన శాంపిల్స్ మెయిన్ కెమెరా ఇచ్చేసి, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రంట్ సెన్సార్స్ కూడా మనకి యాక్సిలమీటర్ సెన్సార్ ఉంది. అండ్ అంతే, ఇంకా దీనిలో మనకి సెన్సర్స్ అయితే ఏం లేవు. సెన్సర్స్ మొత్తం మ్యాక్సిమం స్కిప్ చేసినట్టున్నారు బడ్జెట్ ఫోన్ కాబట్టి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. అండ్ మీరు డిపెండ్ అవ్వాల్సింది ఫేస్ అన్లాక్, లేకపోతే ప్యాటర్న్, ఇంకోటి ఏంది పిన్, ఇట్లాంటి వాటి మీద మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీనిలో అయితే మనకి లేదు. అండ్ ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో చూద్దాం, L1 సపోర్ట్ ఉందేమో. చూస్తే మనకి డిఆర్ఎం ఇన్ఫోలో L1 సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తుంది. ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, ప్లే అవుతుందేమో హెచ్డీలో. ఫ్రెండ్స్ L1 సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తుంది, ఇక్కడ మనకి ప్రైమ్ వీడియో అయితే హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు. సో ఇది ఇష్యూ ఉన్నట్లుంది. సౌండ్ అయితే కొంచెం మీడియం ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ మరి అంత లౌడ్ అయితే లేదు, చూడొచ్చు. అండ్ డిస్ప్లే అయితే మీకు హెచ్డీ డిస్ప్లే క్వాలిటీ అయితే ఓకే, మీకు 10,000 రూపాయల లోపు పెద్ద కంప్లైంట్ అయితే లేవు. 10,000 రూపాయలు దాటితే మాత్రం మనం ఫుల్ హెచ్డీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అన్బాక్సింగ్ సామ్సంగ్ M02sది. కింద గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ గివేవేలు అయితే ఎన్రోల్ అవ్వండి. ఈ మంత్ ఎండింగ్ జనవరి 30వ తారీఖు విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తా. వీడియోని అయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.